ఆయిల్ కొట్టి కొట్టి మొత్తం గడ్డ కట్టుకుపోయింది. గడ్డ ఇప్పుడైతే కొన్ని స్టాక్ తీసుకొచ్చారనమాట. ఇంకొన్ని సామాన్లు రావాలంట. కొన్ని కూడా పట్టుకొచ్చేసారు. ఆయిల్ సీల్లు అన్నీ తీసుకొచ్చారు అనమాట. ఇంకా కొన్ని సామాన్లు ఉన్నాయి, ఆ సామాన్లు కూడా రావాలా అని చెప్పిండు. వెల్కమ్ బ్యాక్ టు రాజు ట్రక్ బ్లాగ్స్. నేనైతే షోరూమ్ దగ్గరకు వచ్చినా అనమాట పొద్దున్నే. లోపల వస్తున్నారు అనమాట. ఆల్రెడీ లోపల మన వాళ్ళు వచ్చిన తర్వాత ఎప్పుడు చేస్తారో ఏందో అనుకుందాం. లోపలికైతే ఇప్పుడు వెళ్తున్నాను అనమాట. డైరెక్ట్ లోపలికి పోయాలి, చూద్దాం. లోపలికి వచ్చైతే కలిసిన ఇలా బక్రీద్ పండుగ ఉందని చెప్పేసి ఎవరు రాలే అంట. చాలా మంది అయితే రాలేదు. కొంతమంది మాత్రమే ఉన్నారు అనమాట. వాళ్ళు కూడా బిజీ ఉన్నారు, ఎక్కువ లేరు, చాలా తక్కువ ఉన్నారు. అడుగుతానేమో ఎప్పటివరకు అవుతుంది అంటే ఆఫర్ లంచ్ తర్వాత చెప్తాము, చూద్దాం. ఎట్లా నాకు బండి ఉంది, ఆ బండి అయితే దగ్గర చూద్దాం అన్నారు. సరేలే అని చెప్పిన. టైం పడుతుంది వాళ్ళు లంచ్ తర్వాత అంటారు. ఎందుకంటే ఎవరు లేరంటే కూడా ఎలక్ట్రీషియన్లు లేరు, మెకానిక్ లేరు, ఎవరు లేరు. 6-7 మంది ఉన్నారంట. 6-7 మంది 8 బండ్లకు 7 మొత్తుకుంటారు వాళ్ళు. మన బండికి అయితే ఇప్పుడు ఇంజన్ కాడ వాటర్ కొట్టారు అనమాట. ఏడ లీకేజ్ ఉందా ఏడ లేదా మొత్తం క్లియర్ చేస్తాను. ఇప్పుడు అయితే మళ్ళా షెడ్ లోపలికి అయితే ఎక్కపోతున్నాను అనమాట. బండి అయితే మన బండికి ఇన్స్ట్రుమేషన్ ఇచ్చారు అనమాట. ఇంత ముందుకు 20 నుంచి 30 మధ్యలో అవుతుంది అన్నారు. మొత్తం ఆయిల్ సీల్ కాడికి అన్ని ఆయిల్ సీల్ కొట్టేసినాయి అన్నారు. ఇక సరేలే అని చెప్పి మా పావతను కూడా మాట్లాడిపించాను అనమాట. మాట్లాడిపిస్తే సరే చేయించేసి అన్నాడు. బండి ఇప్పుడే లోపల పెట్టారు అనమాట. ఆడ వేడిగా ఉన్నాయి, నీళ్ళు తాగుదామంటే నీళ్ళు తాగుదామని పోతున్నా. నిప్పేస్తురు. రేడియేటర్ కూడా మొత్తం ఇప్పేసారు అనమాట. అలా జామ్ ఉందా లేదా మన ఏమిటైతే బండి బండికి అయితే మ్యాక్సిమం అయితే కొన్ని ఇప్పేసారు అనమాట. మొత్తం ఏ పాటు ఇప్పేసారు. ఎడ లీకేజ్ కూడదు అనేసి మొత్తం కొట్టేసింది. హైలైట్ ఏంటంటే ఇవి పోయినాయి. సో ఇలా ఇవి పోయినాయి. ప్యాకింగ్, ఈ ప్యాకింగ్ మొత్తమే దెబ్బతిన్నది. ఇంకోటి ఏంటో వేసిండు, అది కూడా పోయింది మొత్తం అనమాట. ఇప్పుడు చాయ్ టైం అయిందని చెప్పి చాయ్ కానీ లేదు, వచ్చినాక చెప్తాను. ఇంక ఇప్పే ఉన్నాయంట. నిప్పిన తర్వాత ఇలా అవుతుందో కదా కన్ఫర్మ్ లేదు. బండి అయితే ఈ కూలర్ డబ్బా కూడా సాఫ్ చేపించేసి ఇప్పించేసి సాఫ్ చేపించేస్తాను.
ఇంకేమైనా ఉంటే తీసుకొచ్చేస్తాను మనం. ఆయిల్ కొట్టి కొట్టి మొత్తం గడ్డ కట్టుకుపోయింది. గడ్డ ఆ సామాన్లన్నీ కడగడానికి మన బండ్ల నుంచి అయితే డీజిల్ అయితే తీసారు అనమాట. ఇదంతా తీసుకొని వీటికి ఇంకా సరిపోదు అన్నాడు. ప్రస్తుతానికి కొంచెం తీసుకుంటా, సరిపోకపోతే మళ్ళీ తీసుకుందాం అంటే సరే అన్న అని చెప్పేసినాం. ఎంత టైం పడుతుందో మరి అవన్నీ కడగడానికి. ఆయిల్ ఉందో పోయిందో కూడా చూడాలి. అంటే ఈ కాలం పడితే పోయినట్టే నాన్న, ఇది కూడా పోయింది. అయితే ఇప్పుడు పని చేయదు అది. మళ్ళీ ఒక్కసారి ఇవన్నీ నానిపోయింది అనమాట. మెయిన్ది మొత్తం గడ్డ కట్టుకుపోయినాయి కదా, ఆయిల్ అంతా గడ్డ కట్టుకుపోయినాయని నానిపోయింది. ఇవి ఆ రెండు సామాన్లు కడిగేసి ఇండేసి పెట్టేసారు అనమాట. మొత్తం క్లీనైనా 7 కాడికి. సరే ఇది అయిపోయింది కదా, మనకైతే ఇది వెళ్ళిపోయిందనమాట. ఈ గీత కనబడుతుంది కదా, గీత రావద్దు అనమాట. ఇది గీత వస్తే పోయినట్టుంది. దీనివల్ల మొత్తం కొట్టేసింది. మొత్తం ఖరాబ్. నిన్న పోసిన ఆయిల్ అంతా వేస్ట్ అయిపోయి. మొత్తం ఇంజన్ మీద కూడా పెట్టేసారు అనమాట. అయిపోయింది, వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. ఈ డబ్బా కూడా క్లీన్ చేయమని చెప్పిన, చేస్తా అని చెప్పారు. ఇప్పుడైతే కొన్ని స్టాక్ తీసుకొచ్చారు అనమాట. ఇంకొన్ని సామాన్లు రావాలంట, కొన్ని కూడా పట్టుకొచ్చేసారు. ఆయిల్ సీళ్ళు అన్నీ తీసుకొచ్చారు అనమాట. ఇంకా కొన్ని సామాన్లు ఉన్నాయి, ఆ సామాన్లు కూడా రావాలా అని చెప్పాను. ఈ రేట్ వచ్చేసి ఎంత ఉంది? 5,730 రూపాయలు. ఇది ఒక్కటే. ఇది వచ్చేసి 70. ఇది 900. ఇది 170 అంట. 400. ఇది ఒకటి 800. ఇది కాస్ట్ వెళ్తుంది. ఇది 1,360 రూపాయలు అంట. ఇవి ఇంకా వేరే సామాన్లు అయితే వచ్చే ఉన్నాయని చెప్పిండు. చలో చలో మనకైతే వీళ్ళైతే బండి అయితే కాదంట. ఇక రేపు పొద్దున అయితే రమ్మన్నాడు. సరేనైతే అని చెప్పిన. ఇక వీడి నుంచి మళ్ళీ బస్ స్టాప్కి పోయి బస్ స్టాప్ నుంచి బస్సు ఎక్కి మళ్ళీ పోవాలి. ఆల్రెడీ కొన్ని సామాన్లు అయితే వచ్చినాయి, ఇంకో కొన్ని సామాన్లు కూడా ఉన్నాయి, అవి కూడా రావాలంట. అవి రేపైతే వస్తాయన్న. ఇప్పుడైతే కాదని చెప్పిండు మ్యాక్సిమం. ఇక సరేలే అని చెప్పేసిన. మొత్తం 7 కాడికి ఆయిల్ కట్టుకుపోయింది మొత్తం బయట. ఘోరంగా ఉందంటే చూసేటోళ్ళకి మనకు అట్లుంటే చేసేటోళ్ళకి ఇంకెంత ఉండాలా. బిల్లు మాత్రం నాకు తెలిసి మ్యాక్సిమం 20 నుంచి 30 మధ్యలో అయితే అవుతుంది. ఇంకెక్కువ కూడా కావచ్చు అనమాట.
డైరెక్ట్ అయితే ఇక మనమైతే పార్కింగ్ పోవాలి. ఇప్పుడు పార్కింగ్ నా బండి ఉంది, ఆ బండి తీసుకొని అయితే పోవాలన్నమాట. ఇక రేపు పొద్దున నేను వస్తానో మా బావ వస్తానో కన్ఫర్మ్ అయితే లేదు వీడికి. సో మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.